వర్షం వస్తుంది పడేస్తలేరు. వర్షం మోస్తుందే పడతారు, వర్షం మోస్తుంది పడేస్తారా? మరి అందుకనే పెద్దమ్మ అనేది. నేను అట్లా అడిగినా కాబట్టి పెద్దమ్మ అంటది. మేనమా కొడుకు ఏమవుతాడు? బామ్మర్ది కాదు ఇప్పుడు నువ్వు నాయనమ్మని ఇప్పుడు మనమని చూసి రావా అంటివిగా. ఇప్పుడు నిన్ను చిన్నమ్మ అంటుండగా శాఖరి ఆడ చిన్నమ్మ అన్నాగిట అని పిల్లలు అనొద్దట. నువ్వు శాఖరి నిన్ను చిన్నమ్మ అన్నాడు చేయబట్టే నేను మనవడా అన్నాను. అదే అదే మనవడే నీకు మనవడా అన్నాను. ఇద్దరికి మనవడే ఎక్క అవుతాడు కాదు కాదు కానీ అందుకనే నేను అంటే పెద్దమ్మనంట. పెద్దమ్మ పెద్దమ్మ అంటుంది. కలకరే పోయి చూసి వస్తా అంటుందిగా, పొద్దున అంటుంది. చేసిన కాడు అక్కడ ఉందని అంటుందట. మరి ఈడ పెట్టలే ఇప్పుడు పెడితేనే మళ్ళీ ఆధార్ కార్డు తీసుకొని రమ్మనని సెక్షన్ జానే కూడా ఫోన్ చేసింది. ఎవరు వచ్చుకుంటారు అంటే సెక్షన్ జానే అంటే నేను మాట్లాడుతుంటే మాట్లాడినా. ఏందయ్యా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉండే. మరి ఒంటరి మహిళ పింఛన్ వస్తుండే. మరి ఆధార్ కార్డు కూడా అంటే మారలేదమ్మా, అక్కడనే ఉంది అక్క అని అంటుండే. రేషన్ కార్డు అక్కడనే ఉంది. అవును మార్పించుకోలే అమ్మ. మార్పించుకోక మరి మార్పియలే. మార్పియంది ఇక్కడ ఎట్లా వచ్చింది? ఎక్కడ 9 ఇస్తుండేగా బియ్యం. మనకు హైదరాబాద్ 9 ఇస్తారు. ముందట సార్క లెక్క ఉంది. అదేగా అదే కదా చేయండి, చేసింది అదే. అదే ఎక్కడైనా ఇచ్చింది కాబట్టి వచ్చినాయి ఈడ బియ్యం. వాళ్ళకి రేషన్ కార్డు ధాన్యం ఉంది. ఇంకా పెట్టలేదా మరిడా? కాదు పెట్టలేదా ఇంకా ఈడ? ఇప్పుడు కొత్త ఫోన్ చేసి ఇంటికా లేదయ్యా అది మారలేదట రేషన్ కార్డు. మరి మార్పించుకోలే, ఇప్పుడు మారుతుంది. మరి ఆడికి రేషమైనా ఈడికి రేషమైనా ఆడ వీరేశం అని కాదు, ఎక్కడోళ్ళు అక్కడనే పెట్టుకోవాలన్నది అన్నట్టు. ఎక్కడోళ్ళు అక్కడ అంటే మరి ఆడ ఉండలేదా? ఏం కాదు, పైన న్యూ రేషన్ కార్డు అని రాస్తే ఇప్పుడు కొత్త వాళ్ళు కానీ అందరు పెడతలేరు గట్నే. నేను కూడా పెట్టిన మరి ఏమొస్తుందో అంతే, పెట్టుకుంటే అయిపోయా. ఏమన్నా కూడా పెట్టాను బాగానే అన్నాడుగా. అన్నాడు మొన్న కలిసిండు తమ్ముడు ఆడెరకలు ఆయన నాటేసి మొన్న ఇచ్చింది. ఏముంది పుట్టినరోజుకు రారు అన్నదంట.